ఒంగోలులోని పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో అపూర్వ సమ్మేళనం జరిగింది. కొన్ని దశాబ్దాల క్రితం ఇదే పాఠశాలలో చదువుకుని జీవితాల్లో స్థిరపడిన వారంతా ఒకేసారి కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్కసారిగా తమ బాల్య మిత్రుల్ని కలుసుకోవడంతో వారంతా ప్రస్తుత వయసును మరిచిపోయి బాల్యంలోకి వెళ్లిపోయారు. తాము చదువుకున్న తరగతి గదుల్లో కూర్చుని విద్యార్థులుగా మారిపోయారు. నాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సరదాగా గడిపారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారు, పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు తదితర విషయాలను ఒకరినొకరు అడిగి తెలుసుకుంటూ సంబరపడ్డారు. కొన్ని దశాబ్దాల తర్వాత తమ క్లాస్మేట్లను కలుసుకోవడంతో కొంతమంది పాపం భావోద్వేగానికి గురయ్యారు. ఇక నుండి ప్రతి ఏటా సంక్రాంతికి ముందే ఇదే విధంగా కలుసుకోవాలి అంటూ అన్ని బ్యాచ్ల వారు తీర్మానం చేసుకున్నారు. చివర పైనుంచి 3 ఏ సెక్షన్ వాళ్ళ మనం ఉండేది సునీత. ఇది మేడం ఇంటికి వెళ్తున్నావా సుధా? ఇదిగో చూడు, నేనా నాకు ఈ పక్క సునీత, పై వైపు సుధారాణి, నువ్వు ఇటు అటు మీనా, యామిని శాంతి పక్కన మేము నువ్వు మా ఇద్దరం మధ్యలో నేను రమ్మనే. నా పేరు చిట్టెం సుదేశ్. నేను 88-89 బ్యాచ్. మేమందరం ఆ రోజు స్కూల్లో చదువుకునే వాళ్ళం, పీవీఆర్ స్కూల్లో. ఈరోజు 100 సంవత్సరాలు పురస్కరించుకొని ఈరోజు ఇక్కడికి అందరం పూర్వ విద్యార్థులు అందరం కలుసుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం కూడా మేము ఆర్గనైజేషన్ కూడా చేయడం జరిగింది. లంచ్ స్పాన్సర్షిప్ కూడా మేమే చేసాం. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు మొత్తం మ్యాక్సిమం మంచి విద్యావంతులు. మా వాడు డ్రిల్ టీచరు, మా వాడు సాఫ్ట్వేరు, మా వాడు టీవీ సుజుకి మెకానిక్, మా వాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాము నర్సరాపేటలో చేస్తున్నాడు. అట్లాగే నేను స్టార్ మా టీవీలో మేనేజర్గా చేస్తున్నాను. కోటేశ్వరరావు సిఐగా చేస్తున్నాడు. చిట్టెం కోటేశ్వరరావు సిఐ నెల్లూరు. మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. నా పేరు సీనయ్య. నేను 10th క్లాసు 88-89 బ్యాచ్. మేమందరం చాలా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈరోజు క్లాస్ రూమ్స్లో చూస్తే ఆ రోజు చేసిన గోళ్ళన్నీ గుర్తున్నాయి. మేము ఎప్పుడు బ్యాక్ బెంచ్ బాయ్స్. ఆ రోజు మా డ్రిల్ టీచర్ తోటి తన్నులు తిని ఆయనే ఒక రోల్ మోడల్గా మేము పీఈటీకి అయ్యాము. మా మిత్రులందరూ మంచి స్పోర్ట్స్ మెన్స్. వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్లో రకరకాలుగా మంచి విద్యావంతులుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఈ విద్యాబుద్ధులు నేర్చుకొని ఈ పాఠశాల మాకు ఎంతో ఇచ్చింది. ఈ శతాబ్దోత్సవాల సందర్భంగా మేము మరొకసారి మా చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకొని మేము ఎంతో సంతోషించాం. మా మిత్రులందరూ కలిశారు. ఆ రోజు ఆడపిల్లలు మమ్మల్ని చూస్తే దూరంగా వెళ్ళేవాళ్ళు. మేము వాళ్ళతో మాట్లాడాలంటే చాలా ఆలోచించి భయపడేవాళ్ళం. అటువంటిది వాళ్ళు కూడా ఒక సోదరులాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా దగ్గరకు వచ్చి చిన్ననాటి వాళ్ళల్లో మన మీద ఉన్న అభిప్రాయాన్ని సంతోషంగా వ్యక్తపరిచి చాలా చిన్నపిల్లల్లాగా ఈరోజు అందరూ ఇక్కడ చాలా సంతోషంగా ఎంజాయ్ చేశారు. ఈ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండి ఈ వాతావరణం ఈ జనరేషన్లో లేకుండా పోతుంది. కాబట్టి మన పేరెంట్స్గా మన పిల్లలకు కూడా ఇటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి సమాజం పట్ల వాళ్ళకి అవగాహన కల్పించి మంచి పౌరులుగా
తీర్చిదిద్దాలని నేటి పాఠశాలని కోరుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే మా పీఈటీ సారు రోపు దెబ్బ తిన్నవాళ్ళందరూ కూడా, ఒక ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎక్కడే ఉన్నాడు, ఇంకొక ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక ఆయన ఏఎస్పీ, అనేక మంది రకరకాల డిపార్ట్మెంట్లో చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఆయన రోపు దెబ్బ పడిందంటే వాడి జీవితంలో సెటిల్ అయినట్టే, అదే గుర్తు. మేమందరము చాలా హ్యాపీగా ఈరోజు కూడా మా గురువుగా ఆయన్ని ఎప్పుడు చెప్పుకుంటాం. నా పేరు పసుపులేటి రామకృష్ణ. నేను 1988-89 బ్యాచ్ 10th బ్యాచ్. నేను నా చిన్నతనం అంతా చాలా హ్యాపీగా గడిచింది. నా చిన్నతనంలో స్పోర్ట్స్లో ఉండేవాడిని, ఆడేవాడిని. వాలీబాల్ నన్ను ఫస్ట్లో పొట్టిరామని నన్ను పక్కన పెట్టేసేవాళ్ళు. నన్ను గేమ్లో కూడా తీసుకునేవాళ్ళు కాదు. నువ్వు పొట్టిగా ఉన్న పనికిరావు. నేను కసిగా ఈ ఫుట్బాల్ తీసుకొని వాలీబాల్ ప్రాక్టీస్ చేసేవాడిని ఇదే గోడకి అక్కడ. ఆ గోడ ఆల్ ప్రాక్టీస్ చేసి తర్వాత అదే సంవత్సరం 10th నేను స్కూల్ క్యాప్టెన్ అయ్యాను. స్కూల్ క్యాప్టెన్ అయ్యి ఆ సంవత్సరం వాలీబాల్ జోన్ విన్నర్స్ అయ్యాము. అలాగే ఎన్సీసీలో కూడా ఉన్నాను. మాకు రెండింటికి కూడా మాకు డ్రిల్ మాస్టర్ వెంకటేశ్వర మాస్టర్ ఉండేవాళ్ళు. ఆయన ఇచ్చిన ఎన్సీసీలో కూడా ఆయన ఇచ్చిన ట్రైనింగే నాకు ఈ రోజు కూడా అంత ఫిట్నెస్ కానీ ఈ స్పోర్ట్స్ వల్ల ఈ ఫిట్నెస్ వచ్చింది కూడా ఆయన పుణ్యమే. ఈరోజు ఇప్పుడు అంతా మా బ్యాచ్ వాళ్ళందరం కలిసి చిన్ననాటి నేను 10th B సెక్షన్లో ఉండేవాడిని. ఇప్పుడు కూడా అదే సెక్షన్లో కూర్చున్నాము మేమంతా. ఆ రోజుల్లో మేము ఎంత అల్లరి చేసేవాళ్ళమో ఇప్పుడు అందరం మళ్ళా చిన్నపిల్లలాగా మారిపోయాము ఈరోజు. అలాగే మాతో పాటు చదివినటువంటి అమ్మాయిలు ఉన్నవాళ్ళు, వాళ్ళ ఆ రోజుల్లో వాళ్ళతో మాట్లాడాలంటే మేము అందరం చాలా సిగ్గుపడేవాళ్ళం, భయపడేవాళ్ళం. వాళ్ళ మాట్లాడేవాళ్ళం కదా. కానీ ఈరోజు వాళ్ళంతా మాతో బాగా చాలా సరదాగా మాట్లాడారు. ఈరోజు ఇలా వచ్చి అందరం కలిసినందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా మిత్రుడు ఇంకొకడు ఉన్నాడు, చిట్టెం కోటేశ్వరరావు. వాడు కూడా నా సర్కిల్ ఇన్స్పెక్టరు, కాకపోతే నాకంటే ముందు జాయిన్ అయ్యాడు. ఇలా అందరం కలిసే ఉన్నాము. మా రోల్ మోడల్ వచ్చేసి సత్యం ఉండేవాళ్ళు, సత్యనారాయణ. ఆయన పరిగెడతా ఉంటే ఆయన చూసేవాళ్ళం మేమంతా. ఇక మేము ఇలా ఎప్పుడు పరిగెత్తాలనుకునేవాళ్ళం. ఆయన చూసి మేము ఈ స్టేజ్కి వచ్చామంటే ఆయన వాళ్ళ ఇన్స్పిరేషన్. పుట్టిగా ఉన్న మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎలా అయ్యారు? ఆడేవాడండి. దానికోసం కసరత్తు చేశారు. ఈ కసరత్తులు చేశారండి, పుషప్స్ బాగా తీసేవాడిని. అవి తీసిన తర్వాత కొంచెం హైట్ పెరిగాను. సిఐ అవ్వాలని మీ డ్రీమ్ అది? ఫస్ట్ నుంచి యూనిఫామ్ సర్వీస్ అనుకునేవాడిని, ఆర్మీ అనుకునేవాడిని, కానీ తర్వాత పోలీస్కి రావాల్సి వచ్చిందండి. అలాగే నేను ఇది ఎన్డీఏ ఎన్డీఏ క్వాలిఫై అయ్యానండి. అయినప్పుడు మా నాన్నగారు పంపించలేదు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎందుకులే అని. తర్వాత నేను డిగ్రీ అయిన తర్వాత సిడిఎస్ రాశాను. సిడిఎస్లో సెలెక్ట్ అయ్యి ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అని ఉండేయండి. ఆ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. చివరిలో నాకు స్పోకెన్ ఇంగ్లీష్ లేక నాకు సిడిఎస్ మిస్ అయిపోయింది. రాజనాల వెంకటేష్. నేను 88-89 బ్యాచ్. నేను సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నానండి. 100 సంవత్సరాలు ఒక స్కూల్ ఉందంటే నమ్మశక్యంగా లేదు. అసలు 100 సంవత్సరాలు అవుతుంది మాకు తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 2 months బ్యాక్ మా టీం అంతా ఆర్గనైజ్ చేసి ఇలా 100 సంవత్సరాలు శతాబ్దోత్సవాలు అనగానే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ స్కూల్లో చాలా చదువుకున్న వాళ్ళందరూ సెటిల్ అయ్యారండి. అంటే పెద్ద స్టేజ్కి వెళ్ళొచ్చు, చిన్న స్టేజ్కి వెళ్ళొచ్చు. మ్యాక్సిమం 99% అందరూ సెటిల్ అయ్యారు. అందరూ వాళ్ళ తోచిన దాంట్లో వాళ్ళు సెటిల్ అయ్యారు. అంతా హ్యాపీగా ఉన్నారు. అందరం కలిసి మేము ఈరోజు చాలా చిన్నపిల్లలుగా ఎంజాయ్ చేసాం. చాలా మరుపురాని రోజు అండి. మళ్ళీ ఇంతమందిని చూస్తామనుకోలేదు మేము. అంటే మా బ్యాచ్ మేము కలుస్తుంటాం, కానీ ఇంతమందిని ఒక 1000 మందిని 2000 మందిని చూడటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా చాలా మంచి రోజు. నా పేరు ప్రసూన అండి. 89-90 బ్యాచ్. 5 ఏళ్ల పాటు పీవీఆర్ హై స్కూల్లోనే చదువుకున్నాము. చాలా సంవత్సరాల తర్వాత ఈ శతాబ్ది ఉత్సవాలకు కలవడం చాలా ఆనందంగా ఉందండి. మా బ్యాచ్ చాలామంది చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ ఇదే పీవీఆర్ హై స్కూల్లో కలుసుకున్నాం. ఈ విషయానికి చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాం. చాలా అద్భుతంగా ఉంది. కళ్ళెంబ నీళ్ళు కూడా వస్తున్నాయి ఈ సంతోష తరుణంలో. థ్యాంక్ యూ. చాలా మెమరీస్ చాలా ఉన్నాయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సెటిల్ అయ్యారు. అందరివి ఇవాళ తెలుసుకున్నాం. మేమందరం ఒక్కొక్కళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, ఏమిటి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, రేపు మా పిల్లలకి వీళ్ళ వల్ల ఏ విధంగా అయినా ఒకళ్ళకొకళ్ళని సహాయంగా ఉందామని ఈ రోజున నిశ్చయించుకున్నాం. వచ్చే సంవత్సరం ఇదే సంక్రాంతి ముందర వచ్చే సాటర్డే సండే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకున్నామండి. 89 మంది, 150 మంది దాకా వచ్చామండి. ఫస్ట్ 89 మంది అలా వస్తూ ఉన్నారండి. మధ్యాహ్నం వచ్చేటప్పటికి 150 మంది దాకా అయినారు. చాలా సంతోషంగా ఉంది. నా పేరు కుమారి అండి, శేష్ కుమారి అంటారు.
నేను 8th నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదవడం జరిగింది. ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడ గెట్ టుగెదర్ అన్ని స్కూల్ బ్యాచెస్ పెట్టుకున్నారు, కానీ మా 89, 90 బ్యాచ్ అయితే మాత్రం ఇంతవరకు ఎక్కడా కలవలేదు. ఈ 100 సంవత్సరాల్లో అసలు హయ్యెస్ట్ బ్యాచ్ కూడా మాదేనండి. 504 నెంబర్స్ మాది హయ్యెస్ట్ బ్యాచ్, 10th క్లాస్ బ్యాచ్. అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత నాకైతే చెప్పలేని ఆనందం అండి. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట బ్యాచ్ని, ఫ్రెండ్స్ని కలవాలనేది. బట్ నేను ఒంగోలు అయినా కూడా ఎవరిని కలవలేకపోయాను. ఒక 5-6 అయితే బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాం, కానీ ఇంతమందిలో కూడా ఎవ్వరూ కలవలేదు. కానీ ఈరోజు నిజంగా మాటలు కూడా రావట్లేదు, అంత ఎగ్జైట్మెంట్గా ఆనందంగా ఉన్నానండి ఇంతమందిని కలవడం. మేము దాదాపు 200-300 రీచ్ అవుతాం అనుకున్నాము. బట్ ఏంటంటే కొంతమంది యూఎస్లో అట్లా ఉండడం వల్ల రాలేకపోయాం. కానీ 200 అయితే గ్రూప్ ఏర్పడింది. ఇప్పటికి రేపటికి రీచ్ అవుతారని అనుకుంటున్నాం. ఇప్పటికి అసలండి మా విజయలక్ష్మి మేడం గారు, జ్యోతి మేడం గారు కానీ, డ్రిల్ టీచర్ వీళ్ళందరినీ చూస్తుంటే అసలు చెప్పలేని ఆనందం అండి. వాళ్ళని ఎప్పుడెప్పుడు కలవాలి. కేకేఆర్ మాస్టర్ గారిని, రవిశాస్త్రి మాస్టర్ గారిని అందరినీ కలిసాం చాలా వరకు. ఫుల్ హ్యాపీ. ఒక మాట చెప్పాలంటే అది మాటల్లో వర్ణించలేమన్నమాట. అదైతే నిజమేనండి. ఇప్పుడు నిజంగా ఈ రోజు ఇంట్రడక్షన్ అండి. మా 150 మంది జెంట్స్ అయితేమి, లేడీస్ అయితేమి, ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో కూడా అందరివి బాగా అర్థమైనమాట. అన్ని రంగాల్లో ముందుకు వచ్చారండి. మా బ్యాచ్ అయితే అందరూ బాగా ఉన్నారు, సెటిల్ అయిపోయారు హ్యాపీగా పిల్లలతో, అందరితో చాలా బాగున్నారు. మేము అందరం కలిసి ఫండ్స్ వేసుకొని మా బ్యాచ్ ఈ 89, 90 బ్యాచ్ ఒక మెమరబుల్ గిఫ్ట్గా ఉండాలని చెప్పి ఇలా ప్లాన్ చేస్తాం. అందరూ ఏంటంటే మామూలుగా ఏవో అలా ఇచ్చినా కాకపోయినా కానీ ఇలా ఒక గిఫ్ట్ అనేది మన స్కూల్ నుంచి, మా బ్యాచ్ నుంచి ఇవ్వాలని చెప్పి అందరం ప్లాన్ చేసుకొని ఇలా ప్రిపేర్ అయ్యి ఈ గిఫ్ట్ కూడా మన 3000 మంది అందరికీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఈ గిఫ్ట్ని అయితే అందరికీ గుర్తుగా ఉంటుంది మన స్కూల్ నుంచి శతాబ్దంని. లక్షణంగా తప్పకుండా అండి. నా వంతు నేనైతే ఏదైనా సరే మా బ్యాచ్ ఇప్పుడే అనుకున్నామండి. ఈరోజు బ్యాచ్ మొత్తం కూడా అదే డిసైడ్ అయ్యాము. చారిటబుల్ ట్రస్ట్గా ఒక ఏర్పడి మా 18, 19 బ్యాచ్ మొత్తం కలిపి నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా ఇప్పుడే కాబట్టి కలవడము, నెక్స్ట్ సంవత్సరం అయితే అందరం కలిసి ఏదో ఒకటి ప్రతి సంవత్సరం మన స్కూల్ నుంచి పిల్లలకి ఏది అవసరం ఉన్నా మా ట్రస్ట్ నుంచి అయితే మాత్రం డెఫినెట్గా మేమైతే హెల్ప్ చేయడానికి అందరం రెడీగానే ఉన్నాము. అది ఎంతవరకైనా ప్రాబ్లం లేదు. నా పేరు శైలజ అండి. నేను 88, 89 10th పాస్డ్ అవుట్ ఈ స్కూల్లో ఈ శతాబ్దోత్సవాలతో మా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవడం, పాత ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఈ చేతులు పట్టుకున్న ఈ ముగ్గురు 2 సంవత్సరాల పాటు మేము ముగ్గురు ఒకటే సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. పొద్దున్న నుంచి రాత్రి 6 నుంచి రాత్రి 9 వరకు. సైకిల్ నాదే, తొక్కది ఎక్కేదామా. ఈ గ్యాంగ్ అందరూ బాగా తొట్టి గ్యాంగ్ అనమాట. మెమరీస్ అవి ఇంకా అసలుకి ఇప్పుడు ఇంటర్నెట్లో ఎత్తుక్కోవడమే ఈ జనరేషన్ వాళ్ళకి. అప్పుడు బాల్యము, అప్పుడు విద్యాభ్యాసం, అప్పుడు మేము మా చైల్డ్హుడ్నెస్ అంతా ఇప్పుడు ఎవరికి రా. అసలు అది ఇంటర్నెట్లో పలానప్పుడు అలా ఉండేది కాబోలు నిజమా అని అనుకునే రోజులు ఉన్నాయి ఇప్పుడు. మేము కలుసుకుంటున్నాం. మేము వచ్చినప్పుడల్లా కనీసం 2-3 ఏళ్ళకి కలుస్తాం. 2-3 ఏళ్ళకి ఒకసారి కలుస్తాం. అప్పుడు సైకిళ్ళు, ఇప్పుడు స్కూటీల మీద తిరుగుతాం. మా బ్యాచ్ మేట్స్ని ఎందుకు మిస్ అవుతాం? ఇప్పుడు ఇంత చెత్త గోల వేరే క్లాసులతో చదివిన వాళ్ళతో చేయలేం, ఉద్యోగం చేసే వాళ్ళతో చేయలేం. బయట అయితే వేరేగా ఉంటాం మేము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.